తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కు ప్రమోషన్ దక్కనుందని తెలుస్తుంది. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికగా నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారని తెలుగు తమ్ముళ్లలో చర్చ సాగుతుంది. లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలని కొంతకాలంగా టీడీపీ నేతలు కోరుతున్నారు. బహిరంగ వేదికల్లోనూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా నియమించాలని కొందరు నేతలు కోరారు. అయితే పవన్ కళ్యాణ్ కు పోటీగా మరొకరు ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం లేదు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, కీలక పదవి అలాగే ఢిల్లీ కూడా ఉన్న నేపథ్యంలో అయితే ఎన్నుకున్నారు. అయితే జాతీయ చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ గానే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కు ప్రమోషన్ దక్కనుందని తెలుస్తుంది. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికగా నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారని తెలుగు తమ్ముళ్లలో చర్చ సాగుతుంది. లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలని గత కొంతకాలంగా టీడీపీ నేతలు కోరుతున్నారు. బహిరంగ వేదికల్లోనూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా నియమించాలని కొందరు నేతలు కోరారు. అయితే పవన్ కళ్యాణ్ కు పోటీగా మరొకరు ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం లేదు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. రైట్, ఇది సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, థ్యాంక్ యూ అనుష. ఏదైతే మహానాడు కడప జిల్లాలో రేపు నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో మహానాడులో ముగిసే లోపు నారా లోకేష్ కు ఒక కీలక పదవిని ఇచ్చే విధంగా పెద్దలు అధిష్టానం అలాగే నాయకులు అలాగే అభిమానులు కార్యకర్తలందరూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారనేది సమాచారం మనం తెలుస్తోంది. అయితే ఏదైతే యువగలం పాదయాత్రతో నారా లోకేష్ మంచి ఏదైతే నాయకునిగా పేరు తెచ్చుకున్నారో అలాగే పార్టీ అధికారంలోకి రావడానికి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారన్న ఇదైతే కార్యకర్తల్లో ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి గత 2 నెలల క్రితం కూడా డిమాండ్ వినిపించింది. అయితే ఈ నేపథ్యంలో మహానాడు జరుగుతున్న పరిస్థితుల్లో అలాగే రాయలసీమలో కడప జిల్లాలో మహానాడు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే నారా లోకేష్ కీలకంగా ఉన్నారు అలాగే ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ కీలక పదవిని ఇవ్వాలని చెప్పి కూడా నారా లోకేష్ అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏదైతే మహానాడు జరుగుతుందో ఆ మహానాడులో కూడా నారా లోకేష్ మార్క్ అయితే చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తోంది. నారా లోకేష్ టీం ద్వారానే ఈ మహానాడుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. అలాగే కడప వేదికగా ఎంచుకోవడానికి కూడా నారా లోకేష్ చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏదైతే జగన్ ఇలాగా కడప కాబట్టి కడప నుంచే తెలుగుదేశం పార్టీ దమ్ము సత్తా చాటాలని చెప్పి కూడా అలాగే వై నాట్ కడప అని చెప్పి గత ఎన్నికల్లో ఒక స్లోగన్ పెట్టుకున్నారు. అయితే అలాగే కడపలో అత్యధిక సీట్లు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే వై నాట్ పులివెందులను కూడా నెక్స్ట్ టార్గెట్ ఉండబోతుందని చెప్పి కూడా అందువల్ల ఈ మహానాడు నుంచే తెలుగుదేశం పార్టీ సత్తా ఏందో చూపించే విధంగా ఇక్కడ కడపలో ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి మొత్తానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ చేస్తారు. ఏదైతే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఏ విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారో అలాగే అదే తరహాలో
మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను కూడా ఎన్నుకుంటారు. అలాగే పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో నారా లోకేష్ కు అప్పగిస్తారని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మరి చూడాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నాయకుడిని ఏదైతే జాతీయ స్థాయి పార్టీ కాబట్టి జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొనసాగుతున్నారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను ఎన్నుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అలాగే నారా లోకేష్ పదవి ఏదైతే ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నారా లోకేష్ ఫాలోవర్స్ కూడా ఎక్కువ కోరుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎటువంటి ప్రకటన ఇంతవరకు చేయలేదు. మరి ఈ అంశంపై కూడా రేపు ప్రకటన ఉండే అవకాశం ఉంది. దీనిపై కూడా చర్చించి ఏదైతే పార్టీ మహానాడు ఏదైతే ఉందో ఆ పార్టీ మహానాడులో కొన్ని కమిటీల నిర్ణయాలు అలాగే కొన్ని తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉంది. సో ఈ తీర్మానాలు ఈ నిర్ణయాలు చర్చపై కూడా అన్ని కూడా ఈ మహానాడులో అన్ని తెలుపనున్నాయని చెప్పుకోవచ్చు. మరి కీలకంగా నారా లోకేష్ కు పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. మరి చూడాలి రేపు ఈ 3 రోజుల మహానాడు ముగిసిన లోపు ఎటువంటి తీర్మానాలు చర్చలు వస్తాయనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.